హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెత్తళ్ళు కర్రీ అండి. ఈ కర్రీని టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా కలపండి. నేను ఇక్కడ ఆనియన్స్ని గ్రైండ్ చేసి తీసుకున్నానండి, చిన్న చేపలు కాబట్టి. ఇలా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఆనియన్స్లోకి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం దగ్గర పడేంత వరకు వేపుకొని మూత పెట్టేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అంతా కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు సరిపోతుందండి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం దగ్గర పడేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలోకి మసాలా యాడ్ చేసుకోండి. నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలాలోకి నేను కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా ఈ మసాలా వల్ల బాగా వస్తుందండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీనిలోకి టమాటా ప్యూరీని కూడా తీసుకోండి. ఒక 2 టమాటోస్ అయితే నేను ప్యూరీలా చేసి తీసుకున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకోండి. కొంచెం అడుగు పట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి. అలాగే నెక్స్ట్ దీనిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. సో దీని అంతటిని బాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపటి వరకు మగ్గనివ్వండి. ఇలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోండి. ఈ నెత్తల కర్రీలోకి చింత చిగురు కూడా వేసుకొని చేసుకుంటారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చింతపండు రసాన్ని తీసుకున్నానండి. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోండి. అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అన్నిటిని కూడా దీంట్లోకి వేసుకోండి. కలపకుండా జస్ట్ ఇలా షేక్ చేసుకుంటే అవి కొంచెం డిప్ అయిపోతాయి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలాగే మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. గరిటె యూజ్ చేయకుండా ఇలా చేత్తో షేక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కర్రీ అయితే బాగా మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. గ్రేవీ అయితే చాలా చక్కగా వచ్చిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నెత్తల కర్రీ చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.